తరుణ్ అండ్ ఈషా వైఫ్ అండ్ హస్బెండ్ కింద కనిపించారు. హ్మ్. సో, వాళ్ళ కెమిస్ట్రీ చాలా బావుంది. అది ఇది అని చెప్పేసి చాలామంది చాలా వేరే వేరే కూడా రాస్తున్నారు. హ్మ్. ఎలా ఏంటి? ఏం జరిగింది? ఏంటి సెట్స్‌లో? సెట్స్‌లో ఏం జరగలేదు. హ్మ్. బయట రాసేది గాసిప్స్ అండి. ఆ అంతేనా? గాసిప్స్ అన్నీ నిజాలవుతాయా అని వాళ్ళ పర్సనల్ లైఫ్ ఐ హావ్ నో ఐడియా హ్మ్. లిటరల్‌గా. ఫ్రమ్ ద సినిమా బట్ అది పర్స్పెక్టివ్ సినిమాకి రిఫ్లెక్ట్ అవుద్ది గదా! ఒక రకంగా మంచిగానే రిఫ్లెక్ట్ అవుద్ది. సీ అంటే సీ గాసిప్స్ ఎవరు ఏదైనా రాసుకోవచ్చండి. నేను హ్మ్. చూసాను. ఐ సెండ్ ఇట్ టు తరుణ్ అన్న హ్మ్. ఆల్రెడీ. హ్మ్. తరుణ్ డజంట్ లీస్ట్ కేర్. ఓకే. హ్మ్. వాళ్ళు ఇట్స్ దేర్ ఓన్ వాళ్ళేమనుకుంటున్నారో ఐ డోంట్ నో. హ్మ్. ఫ్రమ్ ద మూవీ పర్స్పెక్టివ్ సినిమాలో వాటెవర్ ద పెర్ఫార్మన్స్ యెస్. దే యెస్. రిలీవ్ వెల్. ఓకే. హ్మ్. యాస్ పర్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్‌గా దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ పీపుల్. వెరీ నైస్ పీపుల్ టు యెస్. వర్క్ విత్. యెస్. ఈషా చాయిస్ ఎవరిది? తరుణ్‌ది. తరుణ్‌ది. యెస్. హ్మ్. అంటే ఇట్ వాస్ మ్యూచువల్ అండి. కానీ హ్మ్. సజెస్ట్ చేసింది తరుణ్. హ్మ్. ఓకే. బావుంటది అనేది. హ్మ్. బికాజ్ నేను, తరుణ్ అండి వి వర్ డిస్కసింగ్ చాలా మంది అనుకున్నాం. హ్మ్. ఐశ్వర్య రాజేష్ ఉంది ఈషా ఉండేదే కాదసలు. హ్మ్. ఆ టైంలో ఎందుకో చేయలేకపోవడం వల్ల అనుకున్నాము. హ్మ్. అనుపమ పరమేశ్వరన్ అనుకున్నాం. అనుపమ పరమేశ్వరన్ నేను అనుకున్నాను తెలుగు ఆమె స్పీకింగ్ ఉంటే బావుంటదని హ్మ్. మై ఫీలింగ్. ఇది హ్మ్. ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్పానో తరుణ్ సజెస్ట్ ఈషా. దట్ ఈస్ హ్మ్. హౌ అప్పుడు లుక్ టెస్ట్ చేసి వి సా అండ్ వి పిక్డ్. యెస్. యెస్. అండ్ యెస్. నా అన్ని సినిమాలు తెలుగు వాళ్ళే ఉంటారు. హ్మ్. తెలుగు హ్మ్. హీరోయిన్సే మోస్ట్ ఆర్ తెలుగు స్పీకింగ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళే పెట్టుకుంటాను నేను. యెస్. యెస్. సో, యెస్. ఈషాతో కూడా నేను ఎప్పుడు వర్క్ చేయలేదు కాబట్టి ఐ థాట్ ఓకే. దిస్ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ ద ఫిల్మ్. యెస్. ఏదైనా అంటే కొన్ని గాసిపింగ్స్ ఏంటంటే ఆ! సినిమాకి ఫేవర్‌గా ఉంటే అది కూడా మంచిదే. మంచిదే. యాహ్! ఒక సో, రకంగా. వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు అడ్వాంటేజ్ అవ్వకూడదు కదా! సో, ఐ డోంట్ నో అహా! వాట్ అంటే ఈస్ దేర్ నేననేది పర్సనల్ ఇది ఆ! అని. ఇప్పుడు ఎలా ఉంటదంటే నేననేది అదే. గ హ్మ్. క క్రిటిసిజం కూడా 2 రకాలుగా ఉంటాయి. అవును. ఒకటేంటంటే కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటది. ఒకటేంటంటే పాజిటివ్‌గా ఉంటది. ఒకటేమో నెగెటివ్‌గా ఉంటది. అవును. నెగెటివ్‌గా ట్రోల్ చేసారనుకోండి దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అవును. ఇప్పుడు పర్సనల్‌గా ఆయనే ఒక ఈవెంట్ ఓపెన్ అయ్యి నేను నా లవ్ లైఫ్ అంటాం. మొన్న నేను అవును. అడిగినప్పుడు కూడా ఒక చిన్న సిగ్గుపడుతూ మాట్లాడడం. అప్పుడు ఈషాని ఆయనే సజెస్ట్ చేసారంటాం. ఇయన్నీ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా దే హావ్ కనెక్టింగ్ డాట్స్ ఏదో చెప్పుకుంటున్నారు. ఉండొచ్చు. బట్ దట్స్ నేననేది అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌తో మీ సినిమాకి ప్లస్ అవ్వాలనేది పక్కన పెడితే ఏంటంటే మైనస్ అయితే అవ్వట్లేదని నా అవ్వట్లేదు. నా ఉద్దేశం కరెక్ట్. యాక్చువల్లీ. హ్మ్. ట్రూ. ట్రూ.